హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సుమంత్ గారు లేటెస్ట్గా నటించిన అహం రిబోట్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 అవర్ 38 మినిట్స్ అయితే చెప్పుకోవచ్చు. చిన్న మూవీ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ బై ప్రశాంత్ సాగర్ అట్లూరి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా లేటెస్ట్గా వచ్చిన రారా పెనిమిటి సినిమాలో నందిత గారు ఎలాగైతే నటించారో, అంటే సోలో క్యారెక్టర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. కొద్ది వరకు ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన సుమంత్ రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటే అంతలోనే ఒక తెలియని అమ్మాయి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారు అని చెబుతూ ఉంటుంది. మరి హీరో అయిన సుమంత్ ఆమెను ఎలా కాపాడాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీలో వాయిస్ ఓవర్గా ఒక 3 to 4 క్యారెక్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. కానీ ప్రతిసారి మాత్రం సుమంత్ గారిని అయితే చూపిస్తూ ఉంటారు. అదైతే కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వచ్చే సీన్స్ అప్పుడు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా సినిమా మాత్రం కొద్దిగా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. సుమంత్ గారు కూడా ఈ సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్లో అయితే నటించారు. సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకే ఒక సాంగ్ ఉంది భయ్య, అదైనా క్లైమాక్స్లో అయితే వస్తుంది. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ఒక 10 to 20 మినిట్స్ వరకు చాలా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని ఒక ఫోన్ వస్తుందో అక్కడి నుంచి సినిమా మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే మారుతూ ఉంటుంది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు భయ్య. ఒకే ఒక సీను, ఒకే ఒక క్యారెక్టర్, అంతేకాకుండా ఒకే ఒక స్టోరీ మీద బేస్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హీరో సుమంత్ గారు కూడా ఒకే ఒక ఆఫీస్లో ఉండి సినిమా అంతా నడిపించారని చెప్పుకోవచ్చు. కాకపోతే మైనస్గా చూసుకుంటే, ఎవరైతే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారో అంటే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ కూడా చూపించి అక్కడ ఏం జరుగుతుందని చూపించేది ఉంటే కొద్ది వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యేది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ క్యారెక్టర్ ఎవరు, అక్కడ ఏం జరుగుతుంది అంటే థ్రిల్లర్గా ఎంజాయ్ చేసిన సీన్స్ చాలా వరకు అయితే వాయిస్ ఓవర్లోనే చూపిస్తూ ఉంటారు. అదైతే మీకు మైనస్ అయితే అనిపిస్తుంటుంది. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. దేనికోసం అయితే సినిమా స్టార్ట్ అయిందో క్లైమాక్స్లో మాత్రం దానికి ఒక ఎండ్ కార్డు పట్టుదని చెప్పుకోవచ్చు. కనీసం అదైనా స్క్రీన్ మీద చూపించేది ఉంటే, అంటే క్యారెక్టర్స్ ఎవరు అని చూపించేది ఉంటే అదైనా కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యేది. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇట్లా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. ల్యాగ్నెస్ పక్కకు పెడితే మాత్రం థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా సుమంత్ గారు లేటెస్ట్గా నటించిన అహం రోబోట్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.